నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలి, నియమాలు ఏమిటి, అమ్మవారిని ఎలా కొలిస్తే మన కోరికలన్నీ అమ్మవారు ఎలా తీరుస్తారు, ఏ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి స్రవంతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా చాలా కృతజ్ఞతలు మీ సమయం ఇస్తున్నందుకు. అమ్మవారి కోసం ఎల్లప్పుడు అయితే చాలా మందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. మీరైతే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ఆరాధన, అందున నవరాత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు అమ్మవారి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే. కాశీలో కానీ త్రిపురాంతక క్షేత్రంలో కానీ 2 సంవత్సరాలు కన్సర్వేటివ్ గా చేసుకుని ఉన్నారు. సో వారి సందేహాలన్నీ ఈ రోజు నివృత్తి చేద్దాం అక్క. తప్పకుండా చేద్దాం. అయితే నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక 9 వీడియోస్ ఇవ్వాలి ప్రేక్షకులకి అని చెప్పి, Day 1, Day 2, Day 3 అని చెప్పి పబ్లిష్ చేద్దాం. ఒకరోజు ముందు వీడియోస్ అన్ని వస్తాయి. సో ప్రతిరోజు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రోజు ఎలాగా. అలాగే ఈ నవరాత్రిలో కూడా 9 అవతారాలు ఉంటాయి కదా. 9 అవతారాలు మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ 9 అవతారాలు ఏమిటి, ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అంటే ఏ నామంతో ఉంటారనేది మేడం చెప్తారు. సో అంటే మళ్ళీ అది ఎలా చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. మొదలు పెడదాం అక్క. మొదలు పెడదాం. మరి 8వ రోజు అమ్మవారిని ఏ నామంతో ఏ స్వరూపంలో కొలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అక్క. సింహవాహిని 8వ రోజు. సింహవాహిని అమ్మవారు అని అంటే అమ్మవారు సింహం మీద వస్తారా అంటే తప్పకుండా వస్తారు. అంటే ఎలా మనం చెప్పాలి దీన్ని అని అంటే కనుక, సింహము అంటే ఏంటి, ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహస్వామిగా, నరుడు సింహరూపంగా స్వామి అవతరించారు అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఎలాంటి దుష్టశక్తులనైనా ఎలాంటి కష్టాన్నైనా పారద్రోలే శక్తి సింహానికి ఉంది, సింహరూపానికి ఉంది అని అర్థం. అలాంటి కష్ట నష్టాలన్నీ తొలగించి బాధలన్నీ అరికట్టేసి అష్టకష్టాలన్నింటినీ తీర్చేసే అమ్మవారు సింహవాహినిగా వస్తారు, అవతరించారు అని చెప్పుకోవచ్చు. మరి మన కష్టం ఎలా తొలగిపోవాలి అమ్మవారికి అని అనుకుంటే కనుక, అమ్మ అలా సింహం మీద వచ్చి మన ఇంట్లో ఆసీనురాలై కూర్చుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాక్షసత్వం అనే ఉన్న వాళ్ళందరినీ కూడా మన నుంచి దూరం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం చూస్తే కనుక దేవి భాగవతం చదివితే కనుక అమ్మవారి సింహానికి ఎటువంటి ప్రాశస్త్యం ఉంది. అసలు ఇట్లా పంజా విసిరి ఇట్లా పట్టి అట్లా వీకేసిందండి. వాడి ముక్కు కాళ్ళు చవరానికి ఊడిపడి వచ్చేసాయి. కాళ్ళు పట్టుకుని సింహం ఇట్లా ఇలా అందే అమ్మవారి సింహానికే బోలెడు ఉంది. అమ్మో వాహనానికే ఇంత ఉంది, అమ్మేం చేస్తుందో అన్నంత భయం ఆ సైన్యంలో, రాక్షస సైన్యంలో ఉద్భవిస్తుంది అనమాట. అలా మనం దేవి భాగవతం చదివితే కనుక సింహవాహినిగా, అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా సింహవాహిని అని అంటారు అనమాట. అంటే కష్టాలన్నింటినీ తొలగింపజేయగలిగేది లక్ష్మీదేవి. అష్టైశ్వర్యాలు ఆవిడే ఇస్తుంది కదా. అష్టలక్ష్ములుగా వచ్చి అష్టైశ్వర్యాలని ఇచ్చి అష్ట కష్టాలని తొలగింపజేస్తుంది. ఐశ్వర్యము అంటే ఏంటి, ఇందులో మళ్ళీ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, నెక్స్ట్ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు దాంట్లో చెప్తాను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అష్ట కష్టాలని తొలగింపజేసేది అమ్మవారు సింహవాహినిగా మనకి కనపడతారు. అలాగే అమ్మవారిని మనం కూడా దండం పెట్టుకొని ఆ బాధలన్నీ పోయాయి అని అనుకుంటే తప్పకుండా తొలగిపోతాయి. అయితే సింహవాహిని అమ్మవారిని మరి 12 నామాలు అలాగే వారాహి కవచాన్ని ఎలా చదువుకోవాలి అనేది ఒకసారి అక్క చదివి వినిపిస్తారు, నేర్చుకుందాం. అక్క చెప్పండి అక్క. తప్పకుండా చెప్తా. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి 12 నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. కవచం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం.
ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణిగణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రునివృత్తిదం వార్తాళిమే శిరః పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజని ఘ్రాణం మే రుంధిని పాతు ముఖం మే పాతు జంభిని పాతు మే మోహిని జింహాం స్తంభిని కంఠమాదరాత్ స్కందో మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా సింహరూఢా కరో పాతు కుచౌ కృష్ణ మృగాంచితా నాభిం చ శంకిని పాతు పృష్ఠదేశే త్రుచక్రిణి ఖడ్గిణీ పాతు కట్యాం మే మేఢ్రం పాతు చ కేధిని గుదం మే క్రోతిని పాతు జగనం స్తంభిని తథా చండోర్చోర్ముయుగ్మం జానుని శత్రుమర్దిని జంగాద్వయం భద్రకాళి మహాకాళి చ గుల్పయోః పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవి సర్వాంగం మే సదా పాతు కాల సంకర్షణి తథా యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వ పాపాత్యముచ్యతే సర్వే సంరధ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతి వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యపటే నరః తథా విధం భూతగణాన స్పృశంతి కదాచన ఆపదాః శత్రుచోరాది గృహదోషాశ్చ సంభవాః మాతా పుత్రం యదా వత్సం దేను పక్షేవలోచనం తథాంగమేవ వారాహి రక్షా రక్షాతి సర్వదా ఇది శ్రీ రుద్రయామల తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క, ఒకసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలోని అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా, అలాంటి వాళ్ళని కాదు ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది.